చెప్పండి సార్, ఈ మధ్య కాలంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద లేనిపోని అబండాలన్నీ మోపి కూటమి ప్రభుత్వం ఏదో మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి అపచారం అపకీర్తి తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణ చేస్తుంది. దీని మీద కామెంట్ చేయాలన్నా, దీని మీద మాట్లాడాలి అన్నా ఒక పార్టీలను పక్కన పెడితే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఒక సామాన్య భక్తుడిగా మీరేం చెప్పుకొస్తారు? ముందుగా హిందూ ధర్మం మీద కానీ, హిందూ ధర్మం యొక్క పవిత్రత మీద కానీ మాట్లాడే అర్హత అసలు వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ ఎవరికి కూడా ఇసుమంతైన అర్హత లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాటల వైఎస్ఆర్సీపీ 2019-24 మధ్యకాలంలో అధికారంలో ఉన్న సమయంలో విఐపి దర్శనాలు కానివ్వండి, బ్రేక్ దర్శనాలు కానివ్వండి, ఏ రకమైన దర్శనాలైనా కానీ సామాన్యులకి అందనీయకుండా చేసి వాటిని కూడా విడుదల రోజు సినిమా టికెట్లు అమ్ముకున్నట్లుగా బ్లాకులు అమ్ముకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీది, వైఎస్ఆర్సీపీ నాయకులది. అటువంటి చరిత్ర ఉన్న పార్టీ ఇవాళ సామాన్య భక్తులు కూడా సర్వదర్శనాలు కానీ, ఇతరత్ర దర్శనాలు కానీ అన్ని దర్శనాలని ఆనందంగా హ్యాపీగా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏదైతే హిందూ వ్యతిరేక పార్టీ అని ముద్రపడిందో ఆ పార్టీ అనే ముద్రలోంచి బయటికి రావడం కోసం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలి, ఆ మకిల్ని ఇక్కడ పొయ్యాలి, అటువంటి దుర్బుద్ధితో చేస్తున్న ఆరోపణలే తప్ప నిజమైన వాస్తవమైన ఆరోపణలు అయితే అవి కాదు. ఎందుకు కాదు అని నేను చెప్పగలనంటే చేసేది వాళ్ళే, ఎదుటి వాళ్ళ మీద నెప్పమేసేది వాళ్ళే. మీరు కోడికత్తి డ్రామా చూసుకోండి, చేయించింది వాళ్ళే, బాబు గారికి ఆ మకిలి పూశారు. బాబాయిని చంపేసింది వాళ్ళే, ఆ మకిలి బాబు గారికి పూశారు. అలాగా ప్రతి సందర్భంలోనూ ఇక్కడ విజయవాడ సింగనగర్లో ప్రత్యేకించి మన సింగనగర్ ప్రాంతంలో కూడా గులకరాయి వేయించుకున్న వాళ్ళే, మళ్ళీ ఆ గులకరాయి మేము వేయించామని బోండా అమ్మగారు వేయించారని మళ్ళీ ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేసి ఇదే టైంలో జరిగింది. అది ఈ డ్రామాలు చేసేది అదే పార్టీ, ఉత్త డ్రామా పార్టీ. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే ఉత్త డ్రామా పార్టీ, అది అబద్ధాలతో పుట్టిన పార్టీ. అటువంటి పార్టీ ఇవాళ చంద్రబాబు గారు సమకాలీన రాజకీయాలు అటువంటి పార్టీతో పోరాటం చేయాలి అనేది వచ్చేటప్పటికి ఆయన చాలా చిరాకు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన పద్ధతిలో మెయింటైన్ చేసుకుంటూ వస్తే రాజకీయ పోరాటాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి, ఒక పార్టీ మీద ఒక పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని పొగుడుతారనో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని పొగడాలనో ఎవరు కోరుకోరు. ఏ పార్టీ సిద్ధాంతం ఆ పార్టీని బలపరుచుకుంటారో వాళ్ళ నాయకులను వాళ్ళు సమర్థించుకుంటారు. అయితే ఇటువంటి వాళ్ళతో పోరాటం చేయడం అనేది ఒక చంద్రబాబు గారికే కాకుండా సామాన్య కార్యకర్తలకు కూడా చిరాకు వచ్చే పరిస్థితి. గోశాలలో 100 ఆవులు 19 నుంచి 24 కాలంలో చనిపోయినాయి అని చెప్పి ఈ నిన్న ఈవో తిరుమల తెలియజేశారు, ప్రెస్ మీట్ పెట్టి తెలియజేశారు. ఆయన ఒక ఈవో స్థాయిలో ఉన్న వ్యక్తి అంత క్లియర్ కట్గా జరిగింది ఇది అని ఆయన చెప్పినప్పుడు దాంట్లో విచారణ చేయించడానికి ఆ రోజు విజిలెన్స్ వెళ్తే ఎందుకు అనుమతి ఇవ్వాలా? మీరు నిజంగా మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, తిరుపతి దేవస్థానం మీద మీకు నిజమైన బాధ్యత, కన్సర్న్ ఉంటే మీరు ఆ రోజు విజిలెన్స్ ఎందుకు పంపించాలి లోపలికి? ఎందుకు అనుమతి ఇవ్వలేదు వాళ్ళకి? అంటే అక్కడ తప్పు జరిగిందనేగా. 100 ఆవులు అప్పుడు చచ్చిపోతే ఆ కౌంట్ తెచ్చి ఇప్పుడు చంద్రబాబు గారికి పూయటం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అసలు ఇటువంటి పనికిమాలిన ఆలోచనలు, పనికిమాలిన పార్టీ ఈరోజు ఈ సమకాలీన రాజకీయాల్లో ఉండటం ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అసలు ఆ పార్టీని నిజంగానే అందరూ బంగాళాఖాతంలో కలపండి పిలిపిస్తుంటారు. అది ఒకప్పుడు ఏంటో నాకు ఒక వింతగా అనిపించేది ఆ మాట. కానీ ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నిజంగానే ఆ పార్టీ నాయకులను కూడా బంగాళాఖాతంలో ప్రజలు తీసుకెళ్ళి కలపాలని, రాజకీయంగా కలపాలి అనే భావన అయితే మాకు ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళ భార్య చక్కగా తిరుపతి దేవస్థానానికి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి చక్కగా తలనీలాలు కూడా భగవంతుడికి సమర్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మత రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో చొప్పించడం కోసం ఈ రకమైన స్టంట్స్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా బీజేపీ విధానాలని, ఆర్ఎస్ఎస్ విధానాలని పవన్ కళ్యాణ్ తెరవనుకుని నడిపిస్తున్నాడు అని చెప్పేసి కూడా వైసీపీ ప్రధానంగా సోషల్ మీడియాలో చెప్పుకొస్తుంది కదా, దీనికి మీరేం చెప్తారు? హిందూగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని అనుసరిస్తారు, ఆ ధర్మాన్ని పాటిస్తారు. లేని పక్షంలో ఎవరికి నచ్చిన మతానికి వాళ్ళు కన్వర్ట్ అవుతారు, కన్వర్ట్ అయ్యి ఆ మతాన్ని ఆచరిస్తారు. కళ్యాణ్ గారు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఆయన సహధర్మచారిణిగా ఆవిడ కూడా ఆయన యొక్క భావజాలాన్ని ఆవిడ అవలంబించే విధానంలో ఆవిడ వెళ్ళి తలనీలాలు సమర్పించుకున్నారు, తప్పేం కాదు. ఆవిడ డిక్లరేషన్ కూడా ఇచ్చారు, దాంట్లో తప్పే ఉంది. ఆయన ఒక హిందూగా పుట్టాడు, హిందూ ధర్మం ప్రకారం ఆయన మొక్కుకున్నారు ఆయన భార్య.
ఆవిడ వెళ్ళారు, తలనీలాలు సమర్పించారు. తర్వాత భోజనశాలకు వెళ్ళారు, భోజనశాలకు వితరణ ఏదో ఇచ్చారు ఆవిడ. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు, భక్తులతో పాటు ఆవిడ భోజనం చేశారు. దాంట్లో తప్పే ఉంది, దాంట్లో రాజకీయం ఏముంది? దానికి విహెచ్పికో దానికి ఆర్ఎస్ఎస్కో సంబంధం ఏంటి? అంటే దాన్ని ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం ఏముంది జనసేనకి అని కూడా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. దీనికి మీరేం చెప్తారు? సోషల్ మీడియాలో ఎవరు చేయాల్సిన అవసరం లేదండి. ఆయనకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆ లక్షలాది మంది అభిమానులు ఆయన భారీగా ఆవిడ వెళ్ళారు కాబట్టి దాన్ని ప్రచారం చేయడం కోసం ఆ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా, మా కార్యకర్తలకు ఆవేశం వచ్చింది, మా కార్యకర్తలకు కోపం వచ్చింది అన్నాడు ఆయన. అంటే వాళ్ళ కార్యకర్తలకి ఆవేశాలు రావచ్చు, కోపాలు రావచ్చు, కానీ వీళ్ళ కార్యకర్తలు ఎవరు కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టకూడదా? ఏం ధర్మం అండి అది? ఆయన ఏం రాజకీయం చేస్తున్నాడో, ఆయన ఏం చేస్తున్నారో ఏంటో. ఇక అసలు ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం దానికి నేను ప్రజలకైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పార్టీనికి మర్చిపోండి. ఆ నాయకుడు అనేవాడు ఈ రాష్ట్రంలో లేకుండా చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు రాజకీయాలకి పనికిరాడు, పరిపాలనకి అసలు అర్హత అనేదే లేదు ఆయనకి. నేను ఆ విజ్ఞప్తి అయితే ప్రజలకు చేస్తున్నా ఈ ఈ సందర్భంగా. మధ్యకాలంలో కమల్ హాసన్ సినిమా ఒకటి వచ్చింది, దశావతారం. అందులో 10 అవతారాలు ఏవైతే యాక్ట్ చేశాడో సేమ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా 10 అవతారాలని ప్రదర్శిస్తున్నాడు. దళిత వాడల్లోకి వెళ్తున్నాడు, అక్కడ వెళ్ళి వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి కూర్చొని వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం బెటర్గా చేంజ్ తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తుంటే, ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంటే, కేవలం ప్రజల్ని ఏమార్చడం కోసం ఈ రకమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయక వైసీపీ మానడం లేదు. దీనికి సమాధానంగా మీరేం చెప్తారు? వైసీపీ పార్టీకి 11 సీట్లు ఇచ్చారండి ఈ రాష్ట్రంలో ప్రజలు. ఎందుకు ఇచ్చారంటే, అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, ఈ 2 రాష్ట్రాల్లో బాబు మాకు ఈ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రులు, ఈ ప్యాలెస్ ముఖ్యమంత్రులు మాకొద్దు, ప్రజల్లో తిరిగే ముఖ్యమంత్రులు, ప్రజల్లో మమేకం అయ్యే ముఖ్యమంత్రులు, ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లే ముఖ్యమంత్రులు కావాలని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ప్రజల అభీష్టానికి అనుగుణంగానే చంద్రబాబు గారు పల్లెల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ఆయన నిరంతరం శ్రామికుడండి. 24 గంటలు పనిచేస్తాడు. 24 గంటలు పనిచేసే శక్తి ఉంది ఆయనకి. ఎందుకు లేదు? ఆయన ఎప్పుడు కూడా చేశారు. ఆయన నాకు తెలిసి ఎక్కువ చేస్తున్నారు అనేది వైసీపీ ఈ మధ్య, అంటే వాళ్ళు రాజకీయాల్లో కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈ మధ్య అనేది కనపడుతుందేమో. 20 ఏళ్ల క్రితం ఆయన నూజివీడు పర్యటనలో ఉంటే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందరూ అలర్ట్గా ఉండేవాడు. 25 ఏళ్ల క్రితం సీఎం ఉన్నప్పుడు 94లో 30 ఏళ్ల క్రితం నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆయన నూజివీడు దగ్గర అక్కడ మారుమూల పల్లెటూరులో పర్యటన చేస్తుంటే విజయవాడ పశువుల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లంతా అలర్ట్గా రెడీగా ఉన్నారు. సాయంత్రం 7:30-8 గంటలకి. ఆయనకి పర్యటనలు ఇవ్వాలి కాదు, ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. ఈ ప్యాలెస్ ముఖ్యమంత్రులు, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రులు అవసరం లేదు ప్రజలకి కావాల్సింది ప్రజల్లో ఉండి పరిపాలించే ముఖ్యమంత్రులు కావాలి. చంద్రబాబు గారికి ఆ దక్షత ఉంది, ఆ ఓపిక ఉంది, ఆయన శ్రామికుడు, ఆయన కష్టపడగలడు, ఆయన చేయగలరు. ఆయన చేయగలిగింది చూసి వీళ్ళు ఎలాగో చేయలేరు కాబట్టి చేస్తున్న వాళ్ళ మీద కూడా ఏదో రకంగా గడ్డలేయాలి కాబట్టి అటువంటి ఆరోపణలు చేయడమే తప్ప అవి అసలు అర్హత లేని ఆరోపణలు అవి. P4 పద్ధతి అనేది వర్కౌట్ అవుతుందా? నిజంగా కొంతమంది సంపన్నులను ఎంపిక చేసి ఎవరైతే కటిక దారిద్ర్యంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఒక ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో పేదరిక నిర్మూలనలో భాగంగా P4 అనేది అంతవరకు అప్లికబుల్? ఇది నిజంగా ఈ 5 ఏళ్లలో కొంతవరకైనా ఒక మార్పు తీసుకొచ్చే పరిణామాలు ఉంటాయండి, ఏం చెప్తారు? చంద్రబాబు గారు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఆయన ఆలోచన చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది అమలు చేయటం సాధ్యపడదు, ఇది ఆమోదయోగ్యమైంది కాదు, ఇది ఆచరణ సాధ్యం కానిది అనే ఆలోచనలు, ఆ విమర్శలు వస్తాయి. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన ఆ రోజు అనుకున్న ఔటర్ రింగులు కానివ్వండి, శంషాబాదులు కానివ్వండి, ఐటీ సెక్టార్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన చెబితే అందరూ హాస్యాస్పదంగా తీసుకొని వెకిలి నవ్వులతోటి, వెకిలి మాటలతోటి ఆయన హేళన చేశారు. ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో అదంతా ఎంతోమంది తెలియజేస్తున్నారు. ఇవాళకు కూడా చంద్రబాబు ఐటీ అనగానే చంద్రబాబు గారే భారతదేశంలో ప్రప్రథమంగా గుర్తుకొచ్చే నాయకుడు. ఇవాళ P4 విధానం తీసుకొచ్చినప్పుడు కూడా అదే రకమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఆయన ఆ రకంగానే అమలు చేసి ప్రజలందరినీ సమాన స్థాయిలోకి సమాజంలో సమసమాజ స్థాపన దిశగా తీసుకెళ్ళి ఖచ్చితంగా అందరినీ ఆ స్థాయికి తీసుకెళ్తారని, ఆ స్థాయికి తీసుకెళ్లిన రోజు ఈ విమర్శించిన వాళ్ళందరూ కూడా మేము మా గొప్ప వాళ్ళ మీద జరిగిందనే చెబుతారు తప్ప ఆయన పేరు చెబుతానికైతే వీళ్ళందరూ పనికొచ్చేవాళ్ళు కాదు. ఆయన చేయగలరు, సమర్థులు. ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకి భగవంతుడు కూడా కలిగించాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం.